God is great. God is great. 90 crores minus 1. God is great. వేరే ఎట్లుందిరా ఇదే మళ్ళీ కూతురు మాట్లాడద్దురా ఏ బాయ్స్ ఎక్క ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాడు గతగానో ఒకటి చూస్తారో ఆకులు తెలియదు నేను ఇది పెడతారా ఇక నీ యూట్యూబ్ ఎక్కడికో పోతుంది ఇక ఎక్కడో వస్తుంది ఇక్కడనే ఉంచు హాయ్ హాయ్ హలో 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 వీడియో హాయ్ పీషా హాయ్ హలో సో గైస్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. శ్రీశైలంలో ఘట్టమైన అడవులు చూసిన. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్గా నేను చెప్పలేదు స్టార్టింగ్లో. సో నేను స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ చేసుకోలేదు. సో మై నేమ్ ఇస్ శివానంద్ గుండు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? సో మార్నింగ్ నేను ఇంట్రడ్యూస్ చేసుకోలేదు. సో ఇప్పుడు మై సెల్ఫ్ మధు. ఐ వాజ్ బోర్న్ అండ్ రేజ్డ్ ఇన్ హైదరాబాద్. రోమింగ్ ఇన్ USA in search of అరే గాగుల్స్ ఇవ్వండి రోడ్ ఒకడు వాయిస్ అంతే. సార్ మీ హీరో కనిపిస్తా సార్, మీ హీరో కనిపిస్తా సార్. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సార్ హీరో హీరో అరే రే చెవులకు పెడుతున్నారా సార్? హీరో సార్, సేమ్ హీరో లెక్క సార్. 100కి రండి సార్, 100కి రండి సార్. 100కి రెండే మాత్రమే సార్. ఇక మా వాడు వీడికి వచ్చి కూడా బేరాలు ఆడుతుండు. అమ్ముతున్నా నేను స్టార్టింగ్ చూపించిన అది చూడు రే చదువురి. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అలా బూతులు మాట్లాడు. సారీ ఊరోడు. లెట్స్ గో. ఇక టూర్ గైడ్ చెప్పురా సార్. ఇగో ఈ వాటర్ సార్, ఇది వాటర్ ఇది కాలువ, ఈ కట్టెలు దుక్కొద్దు. ఓకే, ఇది రోడ్ నడుచుకుంటూ పోవాలి. అవి మెట్లు అవి ఎక్కాలి. ఏవి అవి అది ట్రెక్ చేయాలి ఇప్పుడు. రండి మీరు. ఓకే లెట్స్ గో. మెల్లగా చిన్నగా నడవాలంట. సార్ ఈ 3 మెట్లు ఉంటాయి సార్. 3 మెట్లే కాదు ఇప్పుడు. ఇగో వీడు కూడా వ్లాగ్ చేస్తుండు. సో వీనికన్నా ఎక్కువ నా చూడండి. అది ఇది మర్చిపోండి, ఇది చూసినా నాది చూసిన ఒకటే కానీ. సో అందుకే నాది చూడండి. వీడు దిస్గే ఆ వ్యూ మాత్రం సూపర్ ఉందంట. అక్కడ వ్యూ ఏముందిరా పోస్టింగ్ ఫిట్ విత్ అభిరామ్ అని చెప్పి పెట్టు. అంతే. ప్రతి వీడియోకి నువ్వు వీడియో చేయి, రోజు చేయి. కమ్ ఆన్ లెట్స్ ఇట్లా ఫాస్ట్ నడవాలి. వ్యూ సూపర్. శ్రీశైలం డ్యామ్, యుఎస్ శ్రీశైలం ఇది. చాలా ఇది నార్మల్గా చూడొద్దు. ఇప్పుడు మనము దట్టమైన అడవిలోకి వచ్చినాము. మట్టి చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు వ్యూ పాయింట్, ఇది వ్యూ పాయింట్ అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ జనాలు ఇట్లా మామూలుగా ఉంటారు. ఇక్కడికి వచ్చేసి అరుస్తారు. జస్ట్ ఛాన్స్ ఇచ్చిన వీడియో తీసుకోమని, వాడిది వీడియో తీస్తుండు. వీడు ఫ్రేమ్లో పడాలా నువ్వు అంటే అని జరుగుతలేడు. అరే ఒంటరి ఇగో ఒంటరి కూర్చుండు అని చెప్తారు. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో మంచిగానే ఉన్నాడు. అక్కడ ఉండొచ్చు, అక్కడి నుంచి అట్లనే వెళ్ళిపోవచ్చు ఇక, అంతే కదా. ఆడపిల్లనమ్మా నేను
cow stay. అక్కడనా? Yeah. సో ఇప్పుడైతే ట్రెక్కింగ్ చేయబోతున్నాము. సో ఇదంతా ఇలా ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. మా బాయ్స్ వెళ్ళిపోయారు, అగో అక్కడెక్కడో ఉన్నారు, కనబడతలేరు. ఇదంతా ట్రెక్కింగ్ చేసుకుంటే వెళ్తూ ఉంటే అక్కడ నుంచి అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక అసలైన వ్యూ రివీల్ అవుతుంది. ఇక్కడ ఒక ఊరోడు ఉన్నాడు, ఆ నన్నయ్య తీస్తుండవు, కనబడుతుందా? ఆ వీడియో కంటెంట్ కోసం నన్ను వాడుకుంటుండు. పాపం ఆ లోన్లీ పర్సన్ ఇగో ఇప్పుడు వస్తుండు చూడండి. ఎవరు లేనట్టు ఆయన ఒక్కడే వచ్చినట్టు. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో లోన్లీ ఉన్నాడు. నీ వాటర్ ఫాల్ అరే ఆల్ఫోన్ సార్ సరమండి చెప్పు. ఉండాలి, వాష్రూమ్ మంచిగా ఉండాలి, మీరు మంచిగా ఉన్నామో ఉండాలి. మీరు ఎప్పుడు వచ్చినా కూడా థ్యాంక్ యూ అండి. సూపర్ స్కూల్ మాది. ఒకవేళ ఎట్లా మీరు మీ పిల్లలు 10th క్లాస్ బిలో ఉంటే లోటస్ ల్యాబ్లో జాయిన్ చేయండి. ప్రమోషన్ కాదు, సీరియస్ చెప్తాను. It's all about Lotus Lab, you know. థ్యాంక్ యూ సో మచ్. చిన్న ఉన్నప్పుడు ఇట్లనే రా, గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళి ఉండే. చిన్న ఉన్నప్పుడు కూడా ఇట్లనే మేము అరే ఇట్లాంటి పోయేసా ఇట్లా ఇట్లా స్టైల్గా. నువ్వు ఫోన్ చెక్ చేసుకున్నావు గ్యాప్లా? నాదే అరే అవును, నీకు ఫోన్ ఉంది కదా మరి. వాటర్ ఫాల్ చిన్నది చిన్నది. అరే మెంటల్ బాగా జస్ట్ మిస్ ఫోన్ కింద పడి పోతుండే, మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కోవాల్సి వస్తుండే. చెప్పిన ఈ కుక్క గారు వస్తే గ్రీన్ కార్డ్ అని. గ్రీన్ కార్డ్ ఇస్తానండి. పోవచ్చు దేంతో కనిపించుకుంటావు కదా. అట్లా కాదురా, గ్రీన్ కార్డ్ కోసం గయన్ని ఎందుకు చేసాం రా అమ్మా. ఈ ట్రెక్కింగ్ పాడగాను మేమందరం మంజుమల్ బాయ్స్, మేమందరం మంజుమల్ బాయ్స్. ఓనో ఒక నూకి పడేసాము, ఏం చేయము. మా మమ్మీ వాళ్ళు భయపడారు కదా, ఏం చేయట్లా. ఏం నూకం ఏం నూకం. వి బాయ్స్ ఫ్రమ్ లోటస్ ల్యాబ్, మంజుమల్ బాయ్స్. నూక్తే వదిలేసిపోతారా, నూక్తే వదిలేసిపోతారా. వదిలేసిపోతాం మరి. ఈ నుంచి పడితే వీరా మంజుమల్ బాయ్సే. వద్దురా అని చెప్తే ఇదంతా ఎక్కుదాం రా అన్నారు. అమ్మ ఎక్కడికి అయితే లేదు, చిన్న పూరలమ్మా, ఒక్కొక్కరికి 24 వచ్చినాయి. ఇదంతా ఎక్కమంటే ఉడెక్తాడు. ఇక ఆడదాకా పోతే సరిపోతుంది. యాక్చువల్ నేను వీడియో లాంగ్ వస్తుందా షార్ట్ వస్తుందో తెలీదు. మినీ బ్లాగ్ అవుతుందా, బిగ్ బ్లాగ్ అవుతుందా, పెద్ద బ్లాగ్ అవుతుందా తెలీదు. ఎందుకంటే నేను ఇప్పటికీ 3 ఫోన్లు మార్చిన. ఒక్కొక్క ఫోన్లో స్టోరేజ్ అట్లా అయిపోతుంది. స్టోరేజ్ నాది ఏమి అయిపోలేదు, కాబట్టి ఛార్జింగ్ అయిపోయింది. టైర్డ్ అయిపోయినావు. ఏమనుకోకండి ఫ్రెండ్స్, దమ్ము వస్తుంది. నువ్వు నీకేమొస్తుందిరా? ఉమ్మొస్తుందా? అయితే లేదు మాకు. ఇప్పుడు ప్రతి వీడియో ఇలాంటివి చేస్తాడు, ఏమేమి మాట్లాడుకుంటాడో ఏమో. ఈడైతే ఇద్దరు ఫేస్ ఆఫ్ అంట. ఈడొకడు నీకు వదినా కొడుకు. యాక్టివ్ ఉన్నాను రా, బ్రీత్ నార్మల్ తీసుకోండి. దారా మధు అదేముందో ఆ పొక్కేందో విశేషం దా. అరే నేను ఉట్టినే అన్నారా మంజుమల్ బాయ్స్ అని. నేను కూడా ఉట్టినే రా, చూసేద్దాం. అన్నయ్య వచ్చినాడు, విన్నది తెచ్చినాడు. ఇది యాక్చువల్గా ఫ్రైడ్ రైస్ మేము ఇక్కడ తీసుకున్నాము జాపనీస్ రెస్టారెంట్లో. సో ఇప్పుడు యాక్చువల్గా మేము మంచిగా సీక్వెన్స్ ఆడి జర టైంపాస్ చేద్దాం అనుకున్నాము. నేను ఈడు వచ్చేసి జిమ్కి పోదామని ఇక ఫోర్స్ చేస్తాను. ఇక తప్పట్లేదు, ఇక జిమ్కి పోవాలి. వచ్చి ఒక 30 minutes అవుతుంది. నేను మధ్యలో తీయలే ఎందుకంటే అందరు ఫోన్స్లో ఛార్జింగ్ అయిపోయింది. లెట్స్ గో.
లెట్స్ గో టు జిమ్. హలో గాయ్స్, ఇప్పుడు మేము కాలేజ్కి వెళ్తున్నాము. సో ఇక్కడ సీట్ బెల్ట్ మ్యాండేటరీ. సీట్ బెల్ట్ లేకపోతే వాట్లాగా అదే. ఇదే జిమ్ మొత్తము. యాక్చువల్గా ఈ జిమ్ చూస్తుంటే ప్రతి ఒక్కరి బాడీ ఉంది. మేమిద్దరం మాకెందుకురా ఈ జిమ్, లైట్ తీసుకొని సపరేట్గా బయటనే ఉండక ఏదో ఉట్టిగా అందరికి చూస్తానికి వచ్చినట్టుంది. యాక్చువల్లీ మేము జిమ్ చేస్తాము, చేయను అని కాదు, కానీ మన ఫిజిక్ అంత లేదు. సో ఏదో షో చేయడానికే వచ్చినట్టుంది ఇక. సో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఈ వీడియో తీసుకుంటాను. నేను జిమ్ చేసిన అనుకో నా ఇజ్జత్ కూడా తప్ప ఏముండదు. మేబీ నేను జిమ్ చేసేటప్పుడు తీయక ఉండొచ్చు, తెలియదు. ఏమంటారా? ఏమంటావు? మనతోటి కావమ్మా ఇవన్నీ. మన వల్ల ఈ పని కాదురా. నేను తీస్తానా తీయనా వీడియో? నువ్వు అనుకుంటే చేస్తావరా మరి. కాదురా, మనకు అవసరమా ఇలా జిమ్ చేయడం? అవసరమే జిమ్. అదైతే కాదు మనం చేయమమ్మా ఇవన్నీ. అందుకనే షూస్ కూడా వేసుకురాలి, క్రాక్స్ ఏమన్నా. మనకు కాదు, ఇగో వీనికి అనుకో ఇక్కడ ఉన్న కంట్రోల్ సెట్ అవుతుంది. ఎందుకంటే వాడు జిమ్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. మనము చేస్తాము, పూటకొకసారి పోతాము, మళ్ళీ ఆపుతాము. అట్లయితే బాడీ ఇగో అట్లా చేసే కొంచెం చెస్ట్ వచ్చింది, కానీ చూపించలేను. యాక్చువల్గా మా సిఎస్ఏలో కూడా జిమ్ ఉంటుంది, కాకపోతే ఇంత ఇంటెన్స్గా అందరూ చేయరు. ఇస్తున్నాం అంతే. కానీ ఇది ఓల్డ్ స్కూల్ ఎక్కువ ఉందిరా. కానీ ఈ కలర్ చాలా ఎక్విప్మెంట్స్ అన్ని పాత కానీ చాలా బాగుంది. బాగానే ఎక్స్ట్రాల్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడైతే వార్మప్ అయిపోయింది. బేసికల్గా చెప్పాలంటే వీడియో చిన్నగా అవుతుందని ఇది ఎక్స్టెండ్ చేస్తున్నా, లేకపోతే నేను ఈ వీడియో చేయకపోతుండే. వీడియో చాలా చిన్నగా అవుతుంది, ఎందుకు షార్ట్ వీడియో లెక్క అయిపోతుందని. సో అందుకని ఈ కంటెంట్ కూడా పెడుతున్నా. సో జిమ్కి వస్తాడు, జిమ్ చేస్తాడు, దేనికి వస్తాడు. మంచిగా షూస్, ట్రాక్, హుడీ నా దగ్గర లేకుండా కూడా ఆన్లైన్ బతలాడుకొని తీసుకొని వచ్చుకున్నా మా రూమ్లో నుంచి. అయినా కూడా ఏం లాభం లేదు. ఓకే, మన వల్ల కాదు ఇదంతా. ఈయనకి సెట్ అవుతుంది. సో మనం ఇక్కడితో ఎండ్ చేద్దాం బ్లాగ్. బయటికి వెళ్ళాక ఎండ్ చేద్దాం అనుకున్నా, కానీ మరీ ల్యాగ్ అవుతుంది. ఇంకా నేను ల్యాగ్ చేయదలుచుకోలేను, ఎందుకంటే మీకు బోర్ కొడితే ఇక ఫస్ట్లోనే తీసి పడేస్తారు. అది బోర్ కొట్ట నీయదలుచుకోలేను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. లెట్స్ ఎండ్ ది బ్లాగ్ హియర్. But do not forget to subscribe my channel. Thank you for watching.